కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భారత బంద్ కొనసాగుతోంది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపు మేరకు దళిత సంఘాలు ఆందోళనకు దిగారు. దీంతో మచిలీపట్నంలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో పాటు వాణిజ్య, వ్యాపార, షాపింగ్ మాల్స్ మూతపడ్డాయి. దీంతో వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్గీకరణ అయిపోయింది, చేసేశారు. 24,650 ఉద్యోగాలు ఇప్పించారని తన నోటితో తానే చెప్తున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఇడిపోయి తెలంగాణ ఇదిగా ఉన్నప్పుడు నువ్వు ప్రత్యేకంగా ఆ యొక్క కోర్టు తీర్పుని ఎలా ఈరోజు నువ్వు ఇవ్వగలుగుతావు? అది తప్పు. ఎందుకంటే ఇక్కడున్న నవ్యాంధ్రప్రదేశ్లో మాలలు ఎక్కువగా ఉన్నారు, మరి తెలంగాణలో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ యొక్క ఇంప్లిమెంటైజేషన్ ఈ రోజున ఆ ఇంప్లిమెంటైజేషన్ చేసేసిన తర్వాత మళ్ళీ కొత్తగా దానికి తీర్పు ఇవ్వటం అనేది పెద్ద అన్యాయంతో కూడిన పని. ఇది మొండితనంగా ముందుకెళ్తామే తప్ప. మరి అలాగే నార్త్ ఇండియాలో మరి ఎంఆర్పిఎస్ ఎక్కువగా ఉంది. మరి భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసినప్పటికి కూడా మేమేమైనా పదవులు అనిపించామా? రాష్ట్రపతి మీరే అనిపించారు, ఉపరాష్ట్రపతి మీరే అనిపించారు, ఉప ముఖ్యమంత్రి మీరు, ఉప ప్రధాని మీరే ఉపయోగించారు. మేము అనిపించామా? మేము ఇలాగే ఏడుస్తున్నామా? డమ్ము కట్టి మేము ఊరంపటి తిరుగుతున్నామా? ఎందుకు ఇదంతా? కలిసి ఉంటే కలదు సుఖం. వర్గీకరణ విషయం మీద 2004లో కొట్టివేయడం జరిగింది. అప్పుడు 5గురు ధర్మాసనం పెంచి కొట్టివేయింది. అయితే అప్పుడు ఆ 5గురు రాజ్యాంగాన్ని చదవలేదా, లేకపోతే లాలు చదవలేదా, ఏం చదవలేదు. ఇది ఈ వర్గీకరణ అనే విషయం అనేది ఒక పార్లమెంట్లో చట్టం ద్వారా తప్ప ఇక దేని వల్ల జరగడానికి రూల్సే లేవు. అదేవిధంగా ఇప్పుడు 7గురు వాళ్ళు మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు 7గురు ధర్మాసనంతో మళ్ళీ తీర్పు ఇవ్వబడింది. ఇది కేవలం ఏమి లేదు, వర్గీకరణ చేసి విడగొట్టి పరిపాలించే విధానంలో ఒక భాగమే తప్ప ఏమీ లేదు. వీళ్ళు ఎప్పుడు కలిసి ఉంటే రాజ్యాధికారాన్ని కోరుకుంటారు, రాజ్యాధికారంలోకి వచ్చేస్తారనే ప్రభుత్వాలు భయంతో ఎప్పుడు విడగొట్టి పరిపాలించే విధంలోనే దీన్ని